సమూయేలుని ప్రభావితం చేయకుండా, సమూయేలు ఒక ఉన్నతమైనటువంటి దేవుని భయము కలిగి, దేవుని యొక్క భక్తి కలిగి, తాను దేవుని పట్ల నమ్మకత్వం కలిగి, సేవకుని పట్ల ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి, సేవకుని పిల్లల గురించి అనేక మంది అనేక రకాలుగా ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా అవేవి కూడా తన మనసులో చెప్పుకోక, తన మనసులో పెట్టుకోకుండా, నేను పరిశుద్ధనంటే భావన లేకుండా, అది నా పని కాదు, దేవుడు చూసుకుంటాడని చెప్పి ఏలీకి అలాగే ఏలీ యొక్క పిల్లలు కానీ అక్కడున్న వారందరికీ కూడా సమూయేలు ప్రవర్తించిన ప్రవర్తన దేవుడు మెచ్చుకున్నాడు. ఆ విధంగా మెచ్చుకుని సమూయేలుని ఒక ఉన్నతమైన దైవ సేవకుడిగా, ఎంత గొప్ప దైవ సేవకుడిగా సమూయేలుని దేవుడు ఆశీర్వదించున్నాడో మనందరూ కూడా తెలుసు. ఎంతో మంది రాజులను అభిషేకించేటువంటి గొప్ప దీర్ఘదర్శిగా, అభిషేకం చేసేటువంటి మంచి దైవ సేవకుడిగా తనకంటూ ఒక ఉన్నతమైన చెదరని ముద్రను వేసుకున్నాడు.